హాయ్ బ్రో, ఏం లేదు అనుకున్నాం ఇట్లానే నైట్ పూట టైము భుజం మీద చెయ్యి వేయకూడదు. బరువు ఎక్కువైతుంది బాగా. అవుతుంది కానీ అనుకున్నాం గైస్, ఇట్లా నైట్ పూట స్టేయింగ్ నీరఫర్ పోదాం అనుకుంటున్నాం. నైట్ అవుట్ ఎందుకురా నా జీవితంతో అట్ట ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? నీరఫర్ పోదాం అనుకుంటున్నాం. మన పాత వీడియోలో గౌతమ్ భాయ్ చూసిగా, భయ్య ఫ్రంటే ఉన్నారు. ఆ భయ్య వస్తాడు ఇప్పుడు ఒక 2 minutes లో, ఒక 5 minutes లో వస్తాడు. వేసుకుందాం చూద్దాం ఏం చేస్తాడు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. చూద్దాం. సరే ఓకే, వస్తుండు, వెయిట్ చేద్దాం. ఓకే గాయస్. 2 hours later. వచ్చినావా అన్నా? హాయ్ ఫ్రెండ్స్. ఎట్లా అన్న? నేను బండి పేరు ఉన్నా. బండి పేరు అన్న? బండి ఇప్పుడు ఏడికి ప్లానింగ్ అసలుకి? ఇప్పుడు ఎడుకో నువ్వే ఫోన్ చేసి అడిగమంటా మళ్ళా. ఏడికి పోదాం? ఎడుకన్నా చాలా రోజులు అవుతుంది బయటికి పోక. పోదాం మళ్ళీ ఏడికి. అదే చెప్పరా ఎడుకంటావు? ఏడికి పోదామంటున్నా. వాడు కూడా వస్తాడు. పెద్ద ఐటమ్ ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. పక్కపట్టు లేదా అనుకుంటారా? బాబు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. భయ్యా మా గ్యాంగ్ లా ఇంకొకడు ఉంటాడు చూసిలా, బిజీగా ఉన్నాడు, వస్తుండు. ఇంకా డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? వచ్చేసిండు. ఏమొచ్చి దానికి అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం? అవే చేద్దాం. అరే నా బండ్లో పెట్రోల్ లేదు. నా బండి నీడఫర్ అంట. పోదామా? హలో గైస్, ఇప్పుడు నీలఫరి పోతున్నాం. మా దాంట్లో పెద్ద గ్యాంగ్ అంటే పెద్ద మనిషి అది తిప్పు ఒకసారి కెమెరా చేతి. వా ఏమి తేజస్సు బిడ్డ. రోజు రోజుకి చిత్త ఖర్చు కుక్కలకి దారేతున్నాం. అరే ఏ నీళ్ళపరి పోదాం కూడా చూడపడే దాంట్లో ఉంటుందంట. అరే ఏ నీళ్ళపరి పోదాం రా? కాదు అటు ఊడరా రే. అవును గుద్దగలవు కాదు. నాకేం అర్థం అది కాదు. 2 కిడ్నీలు అమ్ముతాను చెప్పు. మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. నైట్ కూడా పడుతుంది. దీనికి బాగా దూల తిరిగిందిరా. ఇంకైతే పడదని చెప్పేసి వెళ్ళిపోతుంది ఈడైతే. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ ఉండరా. ఎప్పుడో ఒకసారి నీకు బొమ్మ చెప్పొచ్చు అడుగు. ఆడే ఇంత గుద్దబల్ పెంటడికి ఏసేనాయండి. ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి? ఇదేదో కరెక్ట్ చూడు.
నువ్వు అట్లా నువ్వే ఇప్పుడే ఎవరిని నమ్ముతున్నావు అర్థం కూడా అవుతలేదు. అదే అంటున్నా. నన్ను నేనే నమ్ముకోను. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి. కాదురా మరి ఇప్పుడు మనకి పెట్రోల్ అయిపోయి చోకొట్టాలంటే ఎట్లారా? మస్తు మంది ఉన్నారు. ఎవరెవరు మణియానికి వస్తుంది, గౌతంగానికి వస్తుంది. అంటే ఏం వాడకవయ్యా? ఇప్పుడు రాంది నీకు నాకేనారా? అంతేగా అంతేగా. మనకంత అవసరం మళ్ళీ. మన గోడ ఒకటి హెల్పర్ గాడు ఉండే కాబట్టి అంత దేకలేం కాబట్టి. మనకేమో నీ ఇట్లా బెండ్ అయిపోతుంది. అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్. మండి అనుకున్నావా? ఏమనుకున్నా రూపుతున్నావు గలీజ్ గారి. అరే ఎక్స్ప్రెషన్ తో సహా చూపిస్తాను. ఎక్స్పీరియన్స్ కాదురా, ఎక్స్ప్రెషన్స్ రా. అరే ఏమన్నా బండి నడుపుతున్నా వాళ్ళెక్కుతే ఎట్లా బండి నడుపుతున్నా? బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. కాదురా రే, మనకి తెలియదారా నిలఫర్ ఎన్నిసార్లు రాలేదురా నిలఫర్. అంటే ఇంత బండి నడుపుకుంటా मस्त शेड जो नाही राणीला अप्पा కమలాసన్ మధ్యలో మీరు ఇద్దరు ఏ తమిళ వచ్చిందండి వయ్యారి. వచ్చింది. ఇప్పుడు మేము నిలఫర్కి వచ్చినాం. ఎంతమంది ఉన్నాం మొత్తం? 1 2 3 4 5 మంది ఉన్నాం. 5 ఛాయలా 5 ఛాయలు అనుకున్నాం. కాకపోతే ఇక్కడ బడ్జెట్ ఉంది లేదని కాదు. అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? పార్సల్ తీసుకుని ఎంత వస్తుంది, లేకపోతే అంటే తాగితే ఎంత అవుతుంది చూస్తున్నాం. వచ్చిండా సైంటిస్ట్? అంతే. దాన్ని బట్టి మనం కౌంటింగ్ నువ్వు క్వాంటిటీ చూస్తున్నామంట. తీసుకున్నాం. మళ్ళా బొమ్మే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అన్నవాళ్ళు వెయిట్ చేస్తున్నా. మంచి పద్ధతి కాదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడమే. ఇల్లు పక్కన ఉందా? అది ఇట్లా ఉంటాయి కదరా. వాటర్ లాజిక్ వచ్చింది. ఇది ఏం తెలుసా? ఆర్ఆర్ బ్రౌన్ షుగర్. అదే బ్రౌన్ షుగర్. ఇది ఇది ఏమంటారు? ఏమంటారు? బ్రౌన్ షుగర్ కాదు. ఈయన వచ్చేసి బ్రౌన్ షుగర్ ని ఆర్ఆర్ అంటున్నా, ఆర్ఆర్ ని బ్రౌన్ షుగర్ అంటున్నాను. తినచ్చు ఇది డైరెక్ట్. రోజు తిననీకే కూర్చున్నా. బ్రౌన్ షుగర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను, సైకలాజికల్లీ. కింద మొత్తంగా